ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం కథనం. కథనం అంటే ఏమిటి? ఎందుకు ప్రతి కథలో, ప్రతి సినిమాలో, ప్రతి నవలలో కథనం ఎంతో ముఖ్యమైనది? కథనం అంటే ఏమిటి? కథనం అంటే ఒక సంఘటనను, ఒక కథను, ఒక అనుభవాన్ని క్రమ పద్ధతిలో వివరించటం. కేవలం కథ చెప్పటం కాదు, కథను వినేవారికి అర్థమయ్యేలా ఆసక్తిగా, భావోద్వేగంతో అందించటం, అదే కథనం. ఒక కథలో పాత్రలు ఉంటాయి, ఒక సమస్య ఉంటుంది, ఒక ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణాన్ని ప్రారంభం నుండి ముగింపు వరకు ఎలా చెప్పాలో నిర్ణయించేదే కథనం. కథనం ఎందుకు ముఖ్యము? ఒక మంచి కథ ఉండొచ్చు, కానీ కథనం బలహీనంగా ఉంటే ఆ కథ వినేవారికి ఆసక్తికరంగా అనిపించదు. కథనం బాగుంటే చిన్న కథ కూడా గొప్పదిగా కనిపిస్తుంది. సాధారణ సంఘటన కూడా హృదయాన్ని తాకుతుంది. ప్రేక్షకుడు కథలో మునిగిపోతాడు. అందుకే కథకుడు కంటే కథనం చెప్పే విధానం చాలా ముఖ్యమైనది. కథనం అనేది అనేక రకాలుగా ఉంటుంది. సరళ కథనం, ప్రారంభం నుండి ముగింపు వరకు సూటిగా చెప్పటం. ఫ్లాష్ బ్యాక్ కథనం, మధ్యలో గతాన్ని చూపించటం. మొదటి వ్యక్తి కథనం, నేను అనే దృష్టికోణంలో కథ చెప్పటం. మూడో వ్యక్తి కథనం, బయట నుంచి చూస్తూ వివరించటం. ప్రతి కథకు సరిపోయే కథనం వేరు. సినిమాల్లో కథనం చాలా శక్తివంతమైనది. ఒక సన్నివేశం, ఒక డైలాగ్, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇవన్నీ కలిపి కథనం అవుతుంది. మనం సినిమా చూస్తూ ఏడుస్తాం, నవ్వుతాం, ఉత్కంఠంతో కూర్చుంటాం. అది కథనం ప్రభావం. కథనం ఎలా ఉండాలి? మంచి కథనం కోసం స్పష్టత ఉండాలి, భావోద్వేగం ఉండాలి, క్రమ పద్ధతి ఉండాలి, వినేవారిని ఆకర్షించే శైలి ఉండాలి. కథనం అనేది కేవలం మాటల సమాహారం కాదు, అది ఒక అనుభవం. కథనం మరియు జీవితం. మన జీవితం కూడా ఒక కథే. మన అనుభవాలు, మన విజయాలు, మన వైఫల్యాలు, ఇవన్నీ కలిపి ఒక కథనం అవుతాయి. మన జీవితాన్ని ఎలా చెప్పుకుంటామో, ఎలా స్వీకరిస్తామో అదే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. కథనం అనేది మనసును కదిలించే కళ. ఒక మంచి కథనం మన జీవితాన్ని మార్చగలదు, మన ఆలోచనలను ప్రభావితం చేయగలదు, మనలో స్ఫూర్తిని నింపగలదు. అందుకే కథ చెప్పటం నేర్చుకోండి, కథనం బలంగా చేయండి. ఎందుకంటే ప్రతి మనిషి జీవితం ఒక గొప్ప కథ.